అంబేద్కర్ పాలన అంబేద్కర్ ఏదైతే రచించిన రాజ్యాంగం మరి అమలు కాని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో లోకేష్ రచించిన రెడ్ బుక్ పరిపాలన మరి ఈరోజు కొనసాగిస్తున్న పరిస్థితి మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. నిన్ననే 77వ గణతంత్ర దినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎంతో గర్వంగా నిర్వహించుకోవడం జరిగింది. అంటే గణతంత్ర దినోత్సవం అంటే మనకు పూర్తిగా స్వతంత్రం వచ్చింది అని చెప్పి భావించడం జరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఇక్కడ పూర్తిగా స్వతంత్రం రాని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అది కూడా అణగారిన వర్గాలు, ఎస్సీలు అయితేమి, బీసీలు అయితేమి, ఎస్టీలు అయితేమి, మైనార్టీలు అయితేమి, మరి వీళ్లకు మరి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చినట్టుగా ఈ రాష్ట్రంలో లేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ప్రత్యేకమైన ఉదాహరణ మరి ఈరోజు జరిగిన సంఘటన. నిన్న అర్ధరాత్రి 12-1 గంట మధ్యన మరి ఈ కందిపాలెంలో ఉండే ఈ ఎస్సీ కాలనీ ఇది గత 50-60 సంవత్సరాలుగా మరి ఇక్కడ నివాసం ఉంటున్న పరిస్థితి. 4 తరాలుగా మరి ఇక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళు సుమారుగా 60 సంవత్సరాలు పైబడే, అంతే కదమ్మా, 40 సంవత్సరాలు పైబడే, 100 సంవత్సరాలు 5 తరాలుగా ఇక్కడ నివసిస్తున్న పరిస్థితి. వాళ్ళు ఇక్కడ సుమారుగా 5-6 కుటుంబాలు నివసిస్తున్న పరిస్థితి. మరి అలాంటిది అర్ధరాత్రి 1 గంటకు మరి ఈ నగరానికి సంబంధించిన ప్రజాప్రతినిధి మన ఎమ్మెల్యే అనుచరులు మరి సుమారుగా 100 మంది గుండాలతో వచ్చి 2 జేసీబీలు తీసుకొచ్చి మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకోకుండా, ఒక నోటీస్ లేకోకుండా దౌర్జన్యంగా రాత్రి నిద్రపోతూ ఉన్న చిన్న పిల్లలను చూడకోకుండా, ఆడ మనుషులను చూడకోకుండా అందరినీ లాగి బయటికి తీసుకొచ్చి ఆ మహిళ తాళిబొట్టు కూడా తెంచి బయటికి లాగి మరి ఈరోజు వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పగలగొట్టిన పరిస్థితి మరి మీరందరూ కూడా చూశారు. ఇది ఎక్కడి పరిపాలన? ఇది ప్రజాస్వామ్య భారతదేశంలో ఉన్నామా, లేకపోతే ఏదైనా మన ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా? అర్థం కాని పరిస్థితి ఉంది ఈరోజు ఇక్కడ. అంటే ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు, వాళ్ళ అనుయాయులు ఏమనుకుంటే అది జరుగుతుంది. వాళ్ళకు న్యాయం లేదు, అన్యాయం లేదు. ఇది మనది అంటే అర్ధరాత్రి కాదు, ఎప్పుడైనా వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయి. దానికి ఒత్తాసుగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్న పరిస్థితి మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. నిన్న అంత సంఘటన జరుగుతూ ఉన్నా కూడా ఎక్కడ కూడా పోలీసు కూడా రాని పరిస్థితి. ఇప్పటికైనా వచ్చారమ్మా? ఇప్పటికైనా వచ్చారా? వాళ్ళు రోడ్డు పైన కూర్చొని దీక్ష చేస్తూ ఉంటే మరి అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఏంటి అని చెప్పి అడిగిన పరిస్థితి. మరి ఏ రకంగా పరిపాలన జరుగుతుందో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. మరి ఈ రకంగా ఎస్సీలని కూడా చూడకోకుండా, దళితులని కూడా చూడకోకుండా గత 100 సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ నివసిస్తున్నా కూడా చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని, అంటే చట్టం తయారు చేసేదే మేము, మా ప్రభుత్వము, మా చట్టాన్ని ఉల్లంఘించడం మా హక్కు అని చెప్పి భావించి మరి ఈరోజు చట్ట ఉల్లంఘన చేసి మరి ఈరోజు తెల్లవారుజామున 1 గంటకు మరి ఈ దుశ్చర్యకు పాల్పడడం ఈరోజు ఖచ్చితంగా పూర్తిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. ఒక పార్టీగానే కాకుండా ఒక మానవుడిగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రతి మానవత్వం ఉన్న ప్రతి మనిషి ఖండించాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.